సో ఆ ఫేస్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారా? ఈవెన్ నిజంగా అలా ఎవరైనా అన్నా కూడా ఐసే ఓకే. ఒకళ్ళు మాట్లాడకపోతే ఏం ప్రపంచం గొడ్డుపోలేదు కదా. నేను ఎప్పుడు ఆ క్లింగింగ్ నేచర్ కాదు. క్లింగింగ్ అంటే ఐడియా ఉందా? ఒక మనిషి ఇండిఫరెంట్ గా బిహేవ్ చేస్తే నేను ఓకే ఫైన్ ప్లీజ్ అని అంటా నేను. అంతేగాని వాళ్ళ వెనకబడి నువ్వు లేకపోతే నేను బతకలేని చచ్చిపోతా అలాంటివి ఇప్పుడు కాదు, ఎప్పుడూ లేవు. ఒక్క నా ఫ్యామిలీతోనే నేను చాలా అటాచ్డ్. వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. వేరే వాళ్ళు నన్ను జాగ్రత్తగా చూసుకుంటే నేను చూసుకుంటా. లేదనుకో ఎక్కడన్నా థ్రెడ్ కొంచెం లూజ్ అవడం మొదలైతే ఓకే ఫైన్ ఓకే. యాజ్ అ యాక్టర్‌గా తిట్టుకుంటున్నా కూడా అంటే మీరు చేసేది ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఉంటే, ఆ యాక్టింగ్ ఎంత పర్ఫెక్షన్ ఉండుంటే వాళ్ళంతా తిట్టుకుంటారు. అది కూడా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళు ఎంత తిట్టుకుంటారు. అలా సక్సెస్ఫుల్ అని. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఇంత స్ట్రాంగ్గా బోల్డ్గా ఉండే మిమ్మల్ని ఒక పర్సన్ ఒక 5 lakhs తీసుకొని మోసం చేశారు అనేది విన్నాం. అసలు దాని గురించి ఏం చెప్తారు? అది కూడా ఎలా అంటే ఒక ట్రస్ట్ అనేది బ్రేక్ అయితే అవుతుంది కదా. సో అలాగ జరిగిన విషయమే. బట్ ఎస్, అది నేను వెరీ సూన్ ఐ విల్ టేక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్. వాళ్ళకి అయిపోయింది, వాళ్ళకి నా పేషెన్స్కి లిమిట్ అయిపోయింది. ఓకే. దాన్ని ఐ విల్ డెఫినెట్లీ నేను దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఓకే. అంటే అసలు సిచ్యువేషన్లో ఏం జరిగింది? జరిగిందంటే ఒక షేర్స్లో పెడతాను డబ్బులు అడిగితే నేను ఇక్కడి నుంచి తీసుకొని ఇస్తే నా డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. అయ్యో. ఓకే.